ఇక చాలు, ఇప్పటికే ఆలస్యమైంది. ఆగుతాను, ఎంత సరదాగా ఉంది ఆట, ఇంకొంచెం సేపు ఆడుకుందాం. లేదు, నాకు ఆకలేస్తుంది యార్. భోజనం ఎలా చేస్తావు? ఏ, అమ్మ ఎక్కడుంది? అమ్మ ఇంతవరకు రాలేదు కదా. ముందు అమ్మ రావాలి, తర్వాత వంట చేయాలి. ఓ, దానికి చాలా టైం పడుతుంది కదా. ఓ, ఇప్పటి వరకు నేనేం చేయాలి? నాకైతే చాలా బాగా ఆకలేస్తుంది. సరే ఆగు, నేను ఏదో ఒకటి చేస్తాను. విను, పాలు బ్రెడ్ తింటావా? తింటాను. నాకు తెలుసు, నువ్వు ఇక్కడే ఉండు, నేను షాప్కి వెళ్ళి బ్రెడ్ తెస్తాను, సరేనా? వీళ్ళు మనీషా, తనీషా ఇద్దరు కవల పిల్లలు. తన్ను మన్ను చిన్నగా ఉన్నప్పుడే ఒక దుర్ఘటనలో వాళ్ళ తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి తన్ను మన్ను అమ్మ మమత ఇల్లు ఇంకా బయట పనుల బాధ్యతలు తీసుకుంది. మమత రావడానికి ఇంకా సమయం ఉంది. అందుకే మన్ను షాప్కి వెళ్లి ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చింది. దాన్ని పాలల్లో వేసి తన చెల్లి తన్ను కోసం ఇచ్చింది. దీన్ని తీసుకో తన్ను, నీ పాలు బ్రెడ్ రెడీ, తిను. థ్యాంక్ యూ అక్క. ఏమన్నావు అక్క? అరే, రోజంతా మన్ను మన్ను అంటావు, ఇప్పుడు పాలు బ్రెడ్ అంత ఇవ్వగానే అక్క అంటున్నావా? సంస్కారవంతురాలు అయిపోయావా? మర్యాదలు ఇచ్చేస్తున్నావు. వచ్చేసింది అలా నోటి నుంచి. నేనేమని పిలువను, నువ్వే చెప్పు. మరి అక్క అననా మన్ను అననా? నీ నోటి నుంచి అక్క అంటుంటే వింతగా ఉంది, అందుకే అది వదిలే, మన్ను అని పిలువు. మన్ను ఈ మాటలకు ఇద్దరు సిస్టర్స్ నవ్వడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇద్దరు పాలు బ్రెడ్ తిన్నారు. తర్వాత ఆడుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంకేం ఆడాలి? బంతాటిగా నేను ఆడలేను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు వెళ్ళి 2 పెన్నులు తీసుకురా. నువ్వు నా చేతిపై మెహందీ పెట్టు, నేను నీ చేతిపై మెహందీ పెడతాను పెన్నుతో. ఇది చాలా బాగుంది, కానీ పెన్నుతో కాదు. పెన్ను కనపడదు కదా, అమ్మ కూడా కోపడుతుంది. ఒక పని చేద్దాం, వాటర్ కలర్ తో మెహందీ వేసుకుందాం. అప్పుడు అది కడిగేగానే వెంటనే పోతుంది కూడా. యార్, అది సరిగ్గా ఉంటుంది. అలాగే మన మెహందీ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. కానీ మనం ఏ డిజైన్ వేసుకోవాలి? ఒక మంచి నెమలి బొమ్మ వేసుకుందాం. మనం మెహందీ వేసుకోవాలి, పెయింటింగ్ కాదు. వచ్చేసింది నెమలి వేయడానికి. అయితే ఏమైంది, పద వేసుకుందాం. దాని తర్వాత ఇద్దరు సిస్టర్స్ వాటర్ కలర్ తీసుకొని ఇక ఒకరి చేతులపై మరొకరు నెమలి డిజైన్ వేసుకోవడం మొదలు పెట్టారు. అలా 1 గంట తర్వాత వాళ్ళిద్దరు గుమ్మం దగ్గర ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే వాళ్ళ అమ్మ మమత అక్కడికి వచ్చింది. ఆ తర్వాత, తన్ను మన్ను, మీ ఇద్దరు ఎలా ఉన్నారు? అల్లరేం చేయలేదు కదా? లేదమ్మా, తెలుసా, నాకు బాగా ఆకలి వేసింది. అప్పుడు మన్నుయే నాకు. మన్ను, నీకెన్నిసార్లు చెప్పాను నేను ఇంట్లో లేనప్పుడు గ్యాస్ వద్దకు వెళ్ళొద్దని. అరే, ఒకవేళ ఈ మంటో గంటో చెలరేగితే ఏం చేస్తారు మీరు? అరే అమ్మా, ముందు విను, తను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను పాలు బ్రెడ్ ఇచ్చానని. దానికి గ్యాస్ తో పనేముంది? అవునా, అయితే సరే. అదేంటంటే నాకు బాగా అలసటగా ఉంది, అందుకే నేను సరిగ్గా వినిపించుకోలేదు. సరే పదండి, త్వరగా ఇప్పుడు మీ ఇద్దరి కోసం వంట చేస్తాను, సరేనా? అమ్మా, ముందు ఇది చూడు, మేమిద్దరం ఒకరి చేతులకు ఒకరం మెహందీ పెట్టుకున్నాం. ఇదేమిటి? నేను మన్ను నెమలి డిజైన్ వేసుకున్నాం. నెమలా? కానీ ఇది బాతులా ఉందే. చూసావా, నీ నెమలి బాతులా ఉంది. మరి అమ్మ, నా నెమలి చూడు. ఇదైతే కోడిలా ఉంది. ఈ మాటలకు ముగ్గురు గట్టిగా నవ్వుకోవడం మొదలుపెట్టారు. నేడు చాలా రోజుల తర్వాత మమత మనస్ఫూర్తిగా నవ్వింది. భర్త చనిపోయాక బాధ్యతలతో తను నవ్వడమే మర్చిపోయింది. తన భర్త రాహుల్ చనిపోయాక మమత ఒక బ్యూటీ పార్లర్ తెరిచింది. అక్కడ రోజంతా కష్టపడుతుంది. అక్కడి నుంచి వచ్చే డబ్బుతోనే తను ఇల్లు నడుపుతుంది. అమ్మా, ఒక మాట చెప్పరా? చెప్పు. నువ్వు నీ పార్లర్లో ప్రపంచమంతా మెహందీ పెడతావు, మా ఇద్దరికి ఎందుకు పెట్టావు? పెట్టొచ్చుగా. అవునా, సరే అయితే చెప్పండి, మీ చిన్ని చిన్ని చేతులపై ఏ డిజైన్ కావాలి? అమ్మా, మీరు ఒక పని చేయండి. మీరు నా ఒక చేతిపై రాణిని వేయండి, అచ్చం మీలాగా. ఇంకా మరొక చేతిపై అందమైన రాజబొమ్మ, అచ్చం నాన్నలాగా. ఇద్దరి చేతులపై ఒకే రకమైన డిజైనా? అమ్మా, ప్లీజ్. సరే బాబా, సరే పదండి, వేస్తాను. అయితే ముందు మీరెళ్ళి చక్కగా చేతులు కడుక్కొని రండి. మమత మొదట మన్ను ఒక చేతిపై రాణిని వేసింది. ఇక రెండో చేతిపై అందమైన రాజుని. మెహందీ వేసేటప్పుడు మమతకు తన భర్త రాహుల్ జ్ఞాపకాలొచ్చాయి. ఆమె తడి కన్నులతోనే మెహందీ వేసింది. ఆమె తన్ను చేతి మీద కూడా సేమ్ అలాంటి డిజైనే వేసింది. రాజు, రాణిది. మెహందీ వేస్తూ ఉండగా ఇద్దరు అక్కా చెల్లెళ్లు నిద్రపోయారు. మమత వారి అమాయకపు ముఖాలను చూస్తూ మురిసిపోయింది. వాళ్ళిద్దరికి దుప్పటి కప్పి తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది. తనకు అలా నిద్రపడుతూ ఉండగా
ఆ రాత్రి వేళ గట్టిగా డోర్ శబ్దం వచ్చింది. ఆమె వెళ్లి చూడగా అక్కడ దర్వాజా గొల్లెం విరిగి పడి ఉంది. ఇక ఆమె ఎదుట ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు. ఏం వదిన గారు, నమస్తే. రోహన్, రోహన్ నువ్వా? ఇదే పద్ధతి? అసలు నీకెంత ధైర్యం నా ఇంట్లోకి ఇలా రావడానికి? నా ఇల్లు? నీది కాదు, నా అన్నది ఈ ఇల్లు. ఇక అతను ఈ లోకంలో నుంచి వెళ్లిపోయినప్పుడు ఇప్పుడు ఈ ఇల్లు నాది. ఈ ఇల్లు మాత్రమే కాదు, తన పొలం, స్థలం, ఆస్తి అన్నీ నావే. కాదు, ఇవన్నీ నావి, ఇంకా నా పిల్లలవి. నువ్వెప్పుడు వాటిని మా నుంచి లాక్కులేవు. ఇది నిజమే, కానీ దీనికి ఒక ఉపాయం ఉంది నా దగ్గర. ఆలోచించిన ముద్దుల వదిన. ఒకవేళ మీరే లేకుంటే అప్పుడు ఇదంతా నాదే కదా. కట్టేదాన్ని కుర్చీకి, ఇంకా మంట పెట్టు ఈ ఇంటికి. ఇంకా విను, మెల్లగా పైన గదిలో నా ముద్దుల వదిన పిల్లలు నిద్రపోతున్నారు. వాళ్ళ నిద్ర చెడగొట్టద్దు. ఈ బాబాయ్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. వాళ్ళు నిద్రపోతూనే తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నా, ఎటువంటి నొప్పి లేకుండా. రోహన్ తన అన్న ఆస్తి కోసం క్రూరంగా మారిపోయాడు. తన వదిన్ని కుర్చీ కట్టి ఇంటి మొత్తానికి నిప్పంటించాడు. ఇక డోర్ బయట నుంచి తాళం వేశాడు. తనకు అనిపించింది మమత ఇంకా తన ఇద్దరు పిల్లల్ని శాశ్వతంగా తన దారి నుంచి తప్పించాలని. కానీ అలా జరగలేదు. ఆ గొడవకు మన్నుకు మెలకు వచ్చింది. తను దాక్కొని రోహన్ మమత మొత్తం మాటలు వినింది. ఆమె త్వరగా వెళ్లి తనుని నిద్రలేపింది. కిటికీ తెరిచి వెనక దారిగుండా పారిపోయారు. కానీ రోహన్ కి ఈ విషయం తెలిసిపోయింది. అతను రౌడీ ఆ ఇద్దరు వెనక పడ్డాడు. అతన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ ఇద్దరు అక్క చెల్లెలు రెండు దారుల్లో వేరువేరున వెళ్లారు. తను కుడివైపు వెళ్ళగా మన్ను ఎడం వైపు వెళ్ళింది. ఇక పూర్తిగా 20 సంవత్సరాల తరువాత తను పరిగెత్తు. ఏమైందమ్మా, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఆహా, నేను బాగానే ఉన్నానమ్మా. ఏదో ఏదో పిడికల. నువ్వు పడుకోమా, నిద్రపో. మను ఇప్పుడు 10 సంవత్సరాల పాపకు తల్లి. తను తన కూతురు రింకిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఇక ఒకరోజు సాయంత్రం, అమ్మ, నేను అందరితో ఆడుకోవడానికి బయటికి వెళ్తాను. వెళ్ళు, కానీ త్వరగా ఇంటికి వచ్చే, సరేనా? సరే అమ్మా. రింకి తన స్నేహితులతో ఆడుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు ఒక అబ్బాయి తన చెయ్యి చూసి తను అడిగాడు, నీ చెయ్యి ఏది, ఇలా చూపించు. ఈ డ్రాయింగ్ ఎవరు వేశారు? అరే పిచ్చడా, దీన్ని మెహందీ అంటారు. దీన్ని మా అమ్మ కర్వచౌత్ వ్రతం సందర్భంగా తన చేతులపై వేసుకుంది. నేను మా అమ్మని అడిగి సేమ్ అదే మెహందీ నా చేతులపై వేయించుకున్నాను. ఇదేదో కొంచెం చూపించు సరిగా. ఏమైంది ఆకాష్, నువ్వెందుకు అలా అంటున్నా? తెలుసా, మా క్లాస్ టీచర్ ఒకరు నిన్ను ఇలాగే సేమ్ డిజైన్ తన చేతుల మీద వేసుకున్నారు. ఒక చేపే రాజు, ఒక చేపే రాణి. ఆ రాజు రాణి కూడా సేమ్ ఈ డ్రాయింగ్ లాగే ఉన్నారు. సేమ్ రాజు, సేమ్ రాణి. తెలుసా? ఏమంటున్నావు? కానీ ఈ డిజైన్ మా అమ్మ ఒక్కదానికి మాత్రమే వచ్చు. సరే అయితే ఒక పని చేయను, నాతో పాటు మా ఇంటికి పదా. కానీ ఎందుకు? నేను మా అమ్మని అడుగుతాను, నువ్వు ఈ డిజైన్ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని. మా ఇల్లు పక్కనే దగ్గరే, పదా. నేను మా అమ్మకి చెప్పి నీకు మ్యాంగో జ్యూస్ కూడా ఇప్పిస్తాను. కానీ నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా. తర్వాత రింకి తన ఫ్రెండ్ ఆకాష్ ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది. ఆకాష్ మొదటిసారి రింకి ఇంటికి వెళ్లాడు. ఇక మన్ను తలుపు తెరిచిన వెంటనే ఆకాష్ కాసేపు షాక్ అయ్యాడు. తనిషా మ్యామ్, మీరు ఇక్కడ ఉంటారా? లేదు బాబు, నేను తనిష కాదు, మనిషా. ఏంటి ఏమన్నావు? తనిషా? మ్యామ్, సారీ ఆంటీ, అది మా క్లాస్ టీచర్ తనిషా మ్యామ్ ఉన్నారు కదా, సేమ్ ఇలాగే ఉంటారు. మన్ను గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. తర్వాత తను కళ్ళు తుడుచుకుంటూ, ఎక్కడుంటుంది మీ తనిషా మేడం, నీకు తెలుసా? లేదు, కానీ మా అమ్మకు తెలుసు. మీ నాతో పదండి మా ఇంటికి, మా అమ్మ మీకు చెప్తుంది. మను త్వరగా కారు తీసింది. ఇక కొద్ది గంటల తర్వాత ఆమె తన్ను ఇంటి ఎదుట నిలిచింది. డోర్ బెల్ మోగింది. దాంతో తలుపు తెరవగానే అక్కడ తన్ను నిల్చొని ఉంది. ఇక తన చేతికి కూడా అదే మెహందీ ఉంది. ఏదైతే పసితనంలో వాళ్ళ అమ్మ వాళ్ళ చేతులకు పెట్టిందో అది. పూర్తిగా 20 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న తన్ను మన్ను ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు. ఇక వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నావా? బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావే. నువ్వేమీ నా సొంత కూతురివి కాదుగా నిన్ను కూర్చోబెట్టి పోషించడానికి. ఎళ్ళవే, కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను. సరేనమ్మా, ఇప్పుడే వెళ్తాను. అక్షర బాధపడుతూ బజార్కి వెళ్తుంది. షర్మిల తన సవతి తల్లి. అక్షరాన్ని అస్సలు ఇష్టపడదు. ఆ రోజు అక్షర మండు టెండలో కూరగాయల సంచి మోసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడే ఒక బైక్ వచ్చి తన పక్కనే ఆగుతుంది. దాని మీద రోనక్ అనే అబ్బాయి కూర్చుని ఉంటాడు. అప్పుడు అతను, మీరు ఎంత ఎండలో వెళ్తున్నారేంటి? నేను డ్రాప్ చేయనా? రోనక్ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు.
అతన్ని చూడగానే అక్షర సరే అంటుంది. రోనక్ అక్షరాన్ని ఇంటి దగ్గర దింపుతాడు. ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దాంతో వాళ్ళు ఇప్పుడు చాటుగా మాట్లాడుకుంటూ కలుసుకుంటూ ఉంటారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అక్షర అతని సవతి తల్లికి ఈ విషయం చెప్తుంది, కానీ ఆమె ఒప్పుకోదు. అమ్మా ప్లీజ్ ఈ పెళ్లికి ఒప్పుకో, నువ్వు ఒక్కసారి రోనక్ ఫోటో చూడమ్మా. రోనక్ ఫోటో చూడగానే షర్మిల చూస్తూ ఉండిపోతుంది. రోనక్ ఫోటో చూడగానే ఆమె ఇష్టపడ్డం మొదలు పెడుతుంది. వెంటనే వాళ్ళ పెళ్లికి ఒప్పేసుకుంటుంది. ఎందుకంటే మనసులో షర్మిల రోనక్ని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత రోనక్ అక్షరతో కలిసి అత్తగారింటికి వచ్చాక షర్మిల ఇలా అంటుంది. రోనక్, అక్షర మీరిద్దరూ నా దగ్గరే ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే రోనక్ ఇల్లు వేరే ఊర్లో ఉందిగా, కానీ ఉద్యోగం కోసం మీరు ఈ ఊర్లోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. మన ఇల్లు ఉండగా మీరిద్దరూ అద్దె ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే మీరిద్దరికీ ఏం ప్రాబ్లం లేదంటే నాతో ఇక్కడే ఉండొచ్చు. అలానే నాకు కూడా కొంచెం తోడుగా ఉన్నట్టుంటుంది. ఏంటి సడన్గా అమ్మ ఇంతలా మారిపోయింది? పెళ్లికి ముందు ఇంత ప్రేమగా ఎప్పుడు చూడలేదు. అస్తమానం తిడుతూనే ఉండేది, ఇంటి పని మొత్తం చేయించేది. వాళ్ళిద్దరూ ఆమె మాటకి సరే అని ఆ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటారు. అమ్మయ్యా, ఈ హ్యాండ్సమ్తో కలిసి ఉండొచ్చు. దీన్ని మాత్రం పనిలో పెట్టి రోనక్తో హాయిగా ఉంటాను. ఈ హ్యాండ్సమ్ని చూసిన మొదటిసారే నేను ప్రేమలో పడిపోయాను. ఆ తర్వాత ఒకరోజు అక్షర కిచెన్లో టిఫిన్ చేస్తూ ఉంటుంది. రోనక్ బాత్రూంలో స్నానం చేస్తుంటాడు. అప్పుడు అతను అక్షరాన్ని పిలుస్తాడు. అక్షర, రూమ్ లో ఉన్నది నువ్వేనా? కొంచెం నా టవల్ తెచ్చివ్వు, నేను తీసుకురావడం మర్చిపోయాను. అప్పుడు షర్మిల రోనక్కి టవల్ ఇస్తుంది. కాసేపు తర్వాత రోనక్ టవల్ కట్టుకుని బాత్రూంలోంచి బయటకొస్తాడు. షర్మిల అతన్ని చూస్తూ ఉండిపోతుంది. వీడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో, నాకు వీడిని అల్లుడని పిలవడం అస్సలు ఇష్టం లేదు. వా, ఏం బాడీరా బాబు వీడిది. వీడి ముందు సల్మాన్ ఖాన్ బాడీ కూడా వేస్టే. వీడిని గట్టిగా హత్తుకోవాలనుంది. రోనక్ అత్తగారిని తన రూమ్లో చూసి ఇలా అంటాడు. మీరా ఆంటీ? అది నేను నిన్ను పిలవడానికి వచ్చాను. టిఫిన్ చేయడానికి రమ్మని పిలుద్దామని వచ్చాను, అప్పుడే నువ్వు టవల్ అడిగావు. రోనక్ బాడీని చూసి షర్మిల కంట్రోల్ తప్పి కావాలనే అతని మీద పడుతూ గట్టిగా హత్తుకుంటుంది. అతని బాడీని టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. అది చూసి రోనక్కి చాలా వింతగా అనిపిస్తుంది. ఆంటీ వెళ్ళండి, అక్షర పిలుస్తుంది. నన్ను క్షమించు, అది నా కాలు జారింది. ఇద్దరూ కిందికి టిఫిన్ చేయడానికి వస్తారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని షర్మిల కావాలనే తన కాలు రోనక్ కాలుకి టచ్ చేస్తూ ఉంటుంది. రోనక్, ఇది నీకిష్టమైన పావుబాజీ. ఇందులో స్వచ్ఛమైన వెన్న వేశాను. తిని చూసి చెప్పు ఎలా ఉందో. ఆంటీని చూస్తుంటే నాకు మంచిగా అనిపించట్లేదు. నేనేమీ అనలేకపోతున్నాను. తర్వాత రోనక్ షర్మిలతో ఇలా అంటాడు. ఆంటీ, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. మీకు సిగ్గుగా అనిపించట్లేదా? కూతురి భర్తతో ఇలా కనీసం మీ వయసైనా గుర్తుందా? నాకు వయసుతో పనేం లేదు. నిజం చెప్పాలంటే నిన్ను చూసినప్పటి నుండే నేను పిచ్చిదాన్ని అయిపోయాను. ఇంతకాలం నేను నీకు ఒక చిన్న హింట్లే ఇస్తున్నాను. నా సవతి కూతుర్ని వదిలేసి నువ్వు నాతో ఉంటే మనిద్దరం చాలా సంతోషంగా ఉంటాం. ఆ మాటని షర్మిల రోనక్ని హత్తుకుని కిస్ చేస్తుండగా రోనక్ షర్మిలను తోసేసి ఇలా అంటాడు. నీకు సిగ్గుగా లేదా? నీ కూతురికి సవతవుదాం అనుకుంటున్నావా? నేను అక్షరకి మొత్తం చెప్పేస్తాను. రోనక్ ఏదో ఒక వంక చెప్పి అక్షరతో వేరే వెళ్ళిపోదాం అంటాడు, కానీ తను ఒప్పుకోదు. మర్నాడు షర్మిల సామాన్లు తీసుకురమ్మని అక్షరాన్ని బజార్కి పంపిస్తుంది. షర్మిల రోనక్ భోజనంలో మత్తుమందు టాబ్లెట్ కలిపేస్తుంది. దాంతో కాసేపటికి రోనక్ తల తిరుగుతూ ఉంటుంది. అప్పుడు షర్మిల ఒక సెక్సీ డ్రెస్ వేసుకుని వస్తుంది. ఇదేంటి, నా తలెందుకు తిరుగుతుంది? రా రోనక్, నీ బెడ్రూమ్కి తీసుకెళ్తాను. షర్మిల రోనక్ని పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటుంది. అప్పుడే అక్షర వచ్చి, అమ్మా నీకు సిగ్గులేదా కూతురి భర్తతో ఇలా చేయడానికి? ఎందుకమ్మా నా సవతి అవుదాం అనుకుంటున్నావు? ఎందుకంటే నేను వీణ్ణి ప్రేమిస్తున్నానే. ఛీ, నిన్ను అమ్మ అని పిలవడానికే సిగ్గేస్తుంది. ఇప్పటి వరకు నువ్వు నన్ను సవతి కూతుర్లాగానే చూసావు. దాని అర్థం నా భర్తని లాక్కుందావనా? ఆ తర్వాత అక్షర రోనక్ షర్ట్ బటన్స్ పెట్టేస్తుంది. రోనక్కి స్పృహ వచ్చాక వాళ్ళిద్దరూ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతారు. షర్మిల ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతుంది. Thanks for watching.